సార్ వినండి మీరు. కాంగ్రెస్ టచ్ చేసి చూడమానండి. ప్రజలతో ఎన్నికబడ్డ ప్రజాపాలన, ఎన్నికై 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకొని పోతున్న ప్రభుత్వం. చేతనైతే ప్రజల దగ్గరకు 10 సంవత్సరాల్లో మేమేం చేసినాం? కేంద్రం నుంచి విభజన హామీలు అమలు చేసినామా? తెలంగాణ ఏర్పాటు మీద ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ ఏర్పాటు పట్ల అవహేళనగా మాట్లాడితే అది తప్పు అని చెప్పగలిగే ధైర్యం, మగతనం ఉందా? అవన్నీ లేకుండా ఊరికేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీద మాట్లాడితే అది వాళ్ళకే తెలుసు. ఎట్లా తెలిసిందో జరి చెప్పాను కదా, అదే చెప్పబ్బా. ఎట్లా ఊరికే అంటే మాట మాట్లాడితే జ్యోతిష్యం చదవలే నాకు తెలిసి, ఆయన జ్యోతిష్యం చదవలే. సో అవి పొన్నం ప్రభాకర్ చేస్తున్న కమెంట్లు. ముసిమిసి నవ్వులు నవ్వుతున్నారు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఏమన్నా ఏదన్నా ఇట్లా బేస్లెస్గా మాట్లాడడం కాదండి. పొన్నం ప్రభాకర్ గారు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, వారు ఎట్లా తెలిసింది, ఏం తెలిసిందని కాదు. ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు, మీరు మీ నాయకుడు అదే మీ కొలీగ్ మంత్రి గారు గడ్కరీ గారి దగ్గరికి, అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళిన మాట వాస్తవమా కాదా? గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు రోడ్ల కోసం వెళ్ళారని చెప్పి బయటకు తీసుకొచ్చి పేపర్ చూపించారు కదండి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఫలానా రోడ్డు కోసం వెళ్ళాను, ఫలానా రోడ్డు లేకుంటే నేను షిండే పాత్ర పోషిస్తాను చెప్తాడా వచ్చి? మరి మీరు ఆ రోజు ఎందుకు చెప్పలేదండి? నేను అనేది అదే. మాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి, మాకు ఆలోచన లేదు కాబట్టి. ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఆయన కామెంట్ చేస్తున్నారు బీజేపీలో చేరికలు ఎంతసేపు అండి? బీజేపీ చేరికలు మొదలు పెట్టాలనుకుంటే అది మాకు అదో 2 నిమిషాల పని. బీజేపీ చేరికల మీద ఆలోచన ఎప్పుడు చేయలేదు, అటువంటి ఆలోచన మాకు లేదు. నేను ఒకటి ఇప్పుడు మాట్లాడినప్పుడల్లా ఈ తెలంగాణ ఎట్లా ఫార్మేషన్, తెలంగాణ మీరు ఫార్మేషన్ అయిన రోజు దర్వాజాలు పెట్టుకొని చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది ఆ రోజు కాదు, ఈ రోజు కూడా మేము అదే మాట నిలబడి ఉన్నాం. మీరు ఆ రోజు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసిన తర్వాత, ఆ రోజు యూబీఏ సపోర్ట్ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని మీరు తలుపును మూసుకొని ఇచ్చుకోవాల్సినటువంటి అంత అభద్రత ఆ రోజు మీకు ఎందుకు వచ్చింది? మరి మీ పార్టీ వల్లే పేపర్లు కొట్టినారు కదా, మీ పార్టీలో మీకు సఖ్యత లేక కదా మీరు దర్వాజాలు పెట్టుకొని తెలంగాణ ఇచ్చింది. ఊరికి ఆ గురించి దాని మీద డిస్కషన్ పెట్టమంటే నేను రెడీగా ఉన్న పెట్టమనండి. కానీ ఈరోజు నేను అన్నదానికి ఆయన ఒకవేళ పొన్నం ప్రభాకర్ గారికి నేను ప్రశ్నిస్తున్నా, మీరన్నటువంటి ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా, నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న రోజు, ఆ రోజు మీరు ల్యాండ్ విషయంలో ముందు మీకు ఆయన సవాల్ విసిరారు. ఏమని వినండి. పొద్దుగాల నుంచి చిన్నప్పటి నుంచి కొట్లాడిన ఏపీ తోటి జాన్ గయే పర్వానే, అర్థమైందా? ఏనావా పొద్దుగాల నుంచి కాలేజీలో నా 1987లో డిగ్రీ కాలేజీలో ఏబీవీ మీద గెలిచినటువంటి మొగని నేను. వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ అనే మాట. కాబట్టి ఎవడన్నా మూర్ఖుడు మాట్లాడితే ఒళ్ళు 4-2 దగ్గర పెట్టుకోమని కొడతాను. నా గురించి ప్రస్తావన 5 ఎవరు వాళ్ళని అడుగు, కానీ నాటువంటి గురించి వాళ్ళకి అడిగే ధైర్యం కూడా చేయరు. మహేశ్వర్ రెడ్డి గారు మళ్ళొకసారి ప్లే చేయమంటారా? క్లియర్గా ఉందా? ఏమంటాడు దేని విషయంలో? ఆయన స్ట్రైట్ అవే మిమ్మల్ని ఉద్దేశించి ఆ మాటలన్నారు. విలేకరులు మీ గురించి మీరు చేసిన కమెంట్ల గురించి అడిగినప్పుడే ఆయన మాట్లాడారు. మళ్ళీ రిపీట్ చేస్తాను, పొన్నం ప్రభాకర్ గురించి నేనేం మాట్లాడలేదే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను వినండి. పొద్దుగాల నుంచి చిన్నప్పటి నుంచి కొట్లాడిన ఏపీ తోటి జాన్ గయే పర్వానే, అర్థమైందా? ఏనావా పొద్దుగాల నుంచి కాలేజీలో నా 1987లో డిగ్రీ కాలేజీలో ఏబీవీ మీద గెలిచినటువంటి మొగని నేను. వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ అనే మాట. కాబట్టి ఎవడన్నా మూర్ఖుడు మాట్లాడితే ఒళ్ళు 4-2 దగ్గర పెట్టుకోమని కొడతాను. నా గురించి ప్రస్తావన 5 ఎవరు వాళ్ళని అడుగు, కానీ నాటువంటి గురించి వాళ్ళకి అడిగే ధైర్యం కూడా చేయరు. ఓకే మహేశ్వర్ రెడ్డి గారు, ఆయన దేని గురించి మాట్లాడారంటే విలేకరులు ఏమని అడిగారంటే, మీరు చెప్పారు కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాకుండా ఇంకో 5 మంత్రులు టచ్ లో ఉన్నారని. పొన్నం కూడా మంత్రి కదా, మీరు టచ్ లో ఉన్నారా అని అడిగితే దానికి ఆయన చెప్పుకుంటూ వస్తున్నమాట చిన్నప్పటి నుంచి. ఉన్నారని ఎవరు చెప్పలేదు కదా, పొన్నం ప్రభాకర్ పేరు మనం ప్రస్తావించలేదు కదా. సో ఇప్పుడు ఆయన లేరని కన్ఫర్మ్ చేస్తున్నారు మీరు?
పొన్నం ప్రభాకర్ టచ్ ఉందని ఎవరు చెప్పలేదు కదా. ఆయన 19 ఏబీపీ మీద గెలిచిండా లేకుంటే ఆర్ఎస్పీ మీద గెలిచిండా మేము అడగలేదు. ఆయన గురించి మేము ప్రస్తావన చేయలేదు, ఆయన గురించి చెప్పలేదు, ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. ఎవరున్నారని సమయం వచ్చినప్పుడు చెప్తామండి. ఎవరున్నారనేది సమయం వచ్చినప్పుడు అన్ని బయటకు తీసుకొస్తాం. ఇప్పుడు